నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూద్దాం. లెట్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బి ఎం బై ఎన్ పై స్క్వేర్ అని ఇచ్చాడ్రా. సో జీసీడీ ఆఫ్ ఎం కామా ఎన్ 1 అయితే ఎం ప్లస్ ఎన్ ఎంత అడిగాడు. సో అయితే ఎక్స్ కూడా రేంజ్ ఇచ్చాడు. సో ఎక్స్ రేంజ్ -√3/2 టు 1/√2 ఇచ్చాడు. ఓకేనా. సో చాలా ఈజీ క్వశ్చన్, మాక్సిమం వాల్యూ అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం. సో ఎప్పుడైనా కూడా మాక్సిమం వాల్యూ అడిగినా మినిమం వాల్యూ అడిగినా కూడా మనం సో టూ అన్నోన్స్ ఉంటే ఒకటే అన్నోన్ లోకి తెచ్చుకోవడానికి చూద్దాం. ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ని నేను π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు కదా, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తెలుసుగా మనకి. సో దాన్ని ఇలా రాసుకుని అండ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని కూడా టీ అని తీసేసుకుందాం. కొంచెం ఈజీగా ఉంటుందిగా. టీ అని తీసుకుంటే ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఎక్స్ బిలాంగ్స్ టు -√3/2 టు 1/√2 కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, -π/3 టు π/4. ఇది కూడా తెలిసిందేగా మనకి. అంటే ఇది టీ వాల్యూ, అంటే టీ వాల్యూ కూడా ఇది. సో టీ అనేది -π/3 టు π/4 ఉంటుంది. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని టీలో కన్వర్ట్ చేసేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, టీ స్క్వేర్ ప్లస్ π/2 మైనస్ టీ హోల్ స్క్వేర్. సో ఇదొక టీ స్క్వేర్, ఇదొక టీ స్క్వేర్, 2t స్క్వేర్ మైనస్ πt అంతే కదా, ప్లస్ π స్క్వేర్ బై. ఓకే. సో ఇదొక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ టీ లా వచ్చింది. ఓకే. మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందమ్మా, జనరల్ గా మినిమం వాల్యూ అప్వర్డ్ పారాబోలానే కదా, కోషంట్ ఆఫ్ టీ స్క్వేర్ పాజిటివ్ కాబట్టి మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందమ్మా, -b/2a. సో బేసికల్లీ -b/2a దగ్గర, అంటే దీన్ని ఎక్కడ రాయొచ్చు, π/4 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది. అంటే రఫ్ గా మనం స్కెచ్ అనుకుంటే దీనికి కైండ్ ఆఫ్ ఇలా వస్తుంది అనుకుందాం. లెటర్స్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు, రఫ్ సరిపోతుంది. π/4 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది. కానీ టీ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, -π/3 నుంచి π/4 వరకు ఉంది. మనకేం కావాలి, మాక్సిమం వాల్యూ కావాలి. సో మాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుందిరా అంటే -π/3 దగ్గర వస్తుంది. సో టీ ప్లేస్ లో ఏం పెట్టాలి, -π/3 ఎఫ్ ఆఫ్ టీ విల్ బి మాక్సిమం. సో అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ -π/3. సో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, 2t స్క్వేర్ మైనస్ 5t ప్లస్ π స్క్వేర్ బై 4. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ π స్క్వేర్ బై 9 అవుతుంది, మైనస్ π ఇంటూ -π/3 కాబట్టి π/3 అవుతుంది, ప్లస్ π స్క్వేర్ బై 4 అవుతుంది. రైట్. సో π స్క్వేర్ కామన్ తీసేస్తే 2/9 ప్లస్ 1/3 ప్లస్ 1/4. సో ఏం చేద్దాం, 36 కామన్ తీసేద్దామా, 36 ఎల్సిఎం తీసేసుకుంటే 9 4s కాబట్టి 4 2s are 8, ఇది 12 ప్లస్ 9, ఇంత ఓవరాల్గా ఎంత వస్తుంది, 29 π స్క్వేర్ బై 36. ఓకే. సో మనకి కూడా అదే ఫార్ములా ఇచ్చాడు చూడండి, m/n π స్క్వేర్. జీసీడీ ఆఫ్ m కామా n 1 అవ్వాలి. కామన్ ఫ్యాక్టర్ ఏం లేదుగా, 29 36 క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. సో m ప్లస్ n ఎంత అని అడుగుతున్నాడు. సో 29 ప్లస్ 36 ఎంత అమ్మా, 65. సో ద ఆన్సర్ ఇస్ 65. Done.